నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో సుమారు 400 మద్యం కేసులు స్వాధీనం చేసుకున్నారు అధికారులు. మైలవరం మండలం అనంతవరం గ్రామ శివార్లో తెలంగాణ బార్డర్లో 150 కేసులు, రెడ్డిగూడెం మండల రెడ్డికుంట గ్రామంలో 250 కేసుల మద్యాన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీబీ ఏసీపీ భార్గవ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ దాడులు ముమ్మరం చేసినట్లు, తమకు వచ్చిన సమాచారం మేరకు తెలంగాణ నుండి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా ఒక మారుతి స్విఫ్ట్ కారు, అశోక్ లైలాండ్ ట్రక్తో పాటు 150 కేసుల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దాదాపు అక్రమ మద్యం విలువ 30 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలిపారు. ఓఏబి అండ్ మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ అంటే అందులో 100 బాక్సులేమో ఓఏబి, 50 బాక్సులేమో మ్యాన్షన్ హౌస్ బ్రాండ్. ఇవి ఇవాళ కూడా ఎర్లీ మార్నింగ్ దొరికాయి. ఆన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మళ్ళీ మా యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా అనంతవరం అండి ఇన్వెస్టిగేషన్లో భాగంగా తదుపరి ఇంకొక 250 పెట్టెలు నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ ఇది కూడా రెడ్డిగూడెం మండలం చెందిన రెడ్డికుంట అనే గ్రామంలో మామిడి తోటలో ఇంకొక 250 బాక్సులు నాన్ డ్యూటీ పేర్లు ఇక్కడ దొరికింది. ఓవరాల్గా మొత్తం 400 పెట్టెలు నాన్ డ్యూటీ పేర్లు లిక్కర్. ఇవన్నీ కూడా తెలంగాణ నుంచి వచ్చిన సరుకు ఇది. దీని యొక్క మొత్తం వాల్యూ సరుకు కానీ లేదా పట్టుకున్న రెండు బళ్ళు కానీ మొత్తం 30 లక్షలు. 150 పెట్టెలు ఆఫ్ ఓఏబి. ఏపీలో